వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్ని సీరియల్ గురించి తెలుసుకుందాం. అదే చందు, నేను ఇలా కలుస్తానని అస్సలు అనుకోలేదు. ఏంటి మహి, అసలే బాధలో ఉన్న వాళ్ళని ఇంకా బాధపడతావేంటి మహి? నువ్వు వస్తేనే కదా మూడు మారుస్తావని తీసుకొచ్చాను. బయటికి వెళ్ళి ఆడుకోండి. సరే డాడీ. నమస్కారం అండి. ఓ, ఉషా టీచర్ కూడా ఇక్కడే ఉన్నారా? పుట్టింటిని వదిలి ఎలా వెళ్తుంది ఇలాంటి సమయంలో? బ్రో అని సొంత అన్నయ్యలాగా ఫీల్ అవుతుంది కదా, అందుకే తనకు ఇది పుట్టినిల్లు అవుతుందని అన్నాను. చూడమ్మా, నువ్వు నోరారా అన్నయ్య అని పిలుస్తున్నావు కదా, నీకు జరిగిన అన్యాయంని నేను చూస్తూ ఊరుకోను. ఆ బాలరాజు ఖచ్చితంగా శిక్ష పడేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడవు. నువ్వు ఆ బాలరాజు శిక్ష పడేలా చేస్తానంటున్నావు, కానీ ఆ బాలరాజు శిక్ష పడకుండా చేయడానికి పక్కనే ఉన్నారు కదా. ఎవరి గురించి మాట్లాడుతున్నావు నాగవల్లి? ఎవరి గురించి? టీచర్ గురించే మాట్లాడుతున్నాను. ఆ బాలరాజు కుటుంబం చేసిన అన్యాయం గురించి మర్చిపోయి ఆ భర్తను కాపాడుకోవాలనుకుంటుందా ఈ మహాతల్లి? ఏమంటున్నావు నాగవల్లి? బాలరాజు ఈవిడ భర్తనా? అంటే భర్తలా ఫీల్ అవుతుందేమో అని అంటున్నా. భర్తలా ఫీల్ అవ్వడం ఏంటి నాగవల్లి? అంటే ఈ ఉషా టీచర్ అచ్చము సత్యం బాబుకి సొంత చెల్లెల్లా ఉంటుంది కదా, సేమ్ అచ్చము కావేరిలాగా. అందుకే ఆయన సొంత చెల్లెల్లాగా ఫీల్ అయ్యింది. అలా అని అతన్ని బాలరాజుని భర్తలా ఫీల్ అయ్యిందేమో అని. ఇది నా మాట కాదు బావా, ఇది బయట అందరు అంటున్నారు. మీలాంటి వాళ్ళు ఎంతమంది బయటికి రావాలని ప్రయత్నం చేసినా కానీ వానికి నేను శిక్ష వేయిస్తాను. నేను అన్ని రాయలతో మాట్లాడానమ్మా, వానికి ఖచ్చితంగా 14 ఏళ్ల శిక్ష పడుతుంది. కానీ మీరు వచ్చి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలి. మీరు ఎప్పుడు వస్తారో అప్పుడు నేను కారు పంపిస్తాను, వచ్చి సాక్ష్యం చెప్పండి. మీ ఆయనని చంపిన బాలరాజు అని ఒక్క సాక్ష్యం మీరు చెప్తే వానికి శిక్ష పడిపోతుంది. ఎలా ఇచ్చాను బాబా డోసు? నువ్వు ఇచ్చిన డోసు చాలా కొంచెం. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కావేరి అని తెలిసి కూడా నిన్ను ఏం చేయలేమని ఉషా టీచర్లాగా నువ్వు నాటకం మొదలు పెట్టావు కదా, నీ చేతితోటే తెర దింపాలని ఎదురు చూస్తున్నాను. నేను ఎలాంటి దాన్నో నీకు తెలుసు కదా. జైల్లో నీకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇప్పించానో నీకు తెలుసు కదా. జైల్లో నీకు ఫైర్ యాక్సిడెంట్ పెట్టి నేను చంపాలని చూశాను, కానీ ఆ బాలరాజు గారు వచ్చి కాపాడు. అందుకే ఇద్దరిని స్పాట్ పెడుతున్నాను. బాలరాజు గారిని జైలుకి పంపిస్తా, నీకు పైకి పంపిస్తా, మా అక్కని చంపిన పాపానికి. వీళ్ళంతా త్వరగా బాలరాజుకి బెయిల్ వచ్చేలా చేయాలి. చిన్నమ్మ చిన్ని, రాజన్నకి బెయిల్ వచ్చింది. నాన్నకి బెయిల్ వచ్చిందా? అవును చిన్ని, నీకు బెయిల్ వచ్చేలా చేయడానికి చిన్ని చాలా కష్టపడిందిరా. వాళ్ళ అత్తయ్యని వెళ్ళి కాలు బట్టి బతిమిలాడింది. వాళ్ళ అత్తయ్య ఎలాగో ఒప్పుకోదు, కానీ లాయర్ చాలా కష్టపడి జడ్జిని ఒప్పించి బెయిల్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు హ్యాపీ నా చిన్ని? హ్యాపీయే, కానీ ఒక అందుకు హ్యాపీ కాదు. నీది లవ్ మ్యారేజ్ కదా? అవును. అమ్మ నీకు ప్రపోజ్ చేసిందా? నువ్వు అమ్మకు ప్రపోజ్ చేసావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు చిన్ని? అప్పుడు ప్రపోజ్ చేసుకున్నది చూడలేం కదా, అందుకు. అది చూడడం కోసం మళ్ళీ ప్రపోజ్ చేయమంటావా? అదే కదా చెప్తుంది. ఏం చిన్ని, ఏమైంది? ఏం లేదు నానమ్మ, నాకు కళ వచ్చింది. నాన్న బెయిల్ మీద బయటికి వచ్చినట్లు, అమ్మ నాన్న కలిసిపోయినట్లు నాకు కళ వచ్చింది నానమ్మ. కళలో జరిగితే ఇళ్ళలో జరగదంటారు కదా, అంటే నాన్న బెయిల్ మీద రాడా నానమ్మ? అమ్మ నాన్న కలవడం జరగదా నానమ్మ? జరుగుతుందమ్మా. మీ నాన్న బెయిల్ పైన బయటికి వస్తారు, మీ అమ్మ నాన్న కలిసిపోతారు. ఎందుకంటే తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయి. ఖచ్చితంగా నిజమవుతుంది. నీ కళ నిజమవుతుంది. బాలరాజుని ఎలా విడిపించాలి? వదిన వచ్చి బాలరాజుకి సంబంధం లేదని చెప్తే ఈజీగా బెయిల్ వచ్చేది, కానీ ఎలా విడిపించాలో అర్థం అవ్వట్లేదు. అమ్మ నాన్నకు బెయిల్ రావడానికి లాయర్ గారు ఒకటి చెప్పారు. ఏం చెప్పారు? 1,00,000 రూపాయలు పూచిత కడితే బెయిల్ వస్తుందంట. 1,00,000 రూపాయలా? అవునమ్మా. నాకు ఇద్దామని నాన్న ఈ చైన్ కొన్నాడంట. అయితే మామయ్య తిడతాడని ఈ చైన్ ఇవ్వడం మానేశాడంటమ్మా. ఇగో తీసుకో ఈ చైన్. లాయర్ దగ్గర ఒక 10,000 ఉన్నాయంట. మిగతా అమౌంట్ మనం అరేంజ్ చేస్తే ఈజీగా బెయిల్ వస్తుంది నాన్నకి. ఇదిగో ఇవి గిట అమ్మేయండి. నాన్న కోసం ఇవి అమ్మడం ఏంటమ్మా? మీ నాన్న బయటికి రావాలని నీ తపన కోసం. మీ నాన్న బయటికి వస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. ఇవి అమ్మితే ఒక 50-60 వేలు వస్తాయి. మిగతా అమౌంట్ నేను అరేంజ్ చేస్తాను. ముందు వెళ్ళి అమ్మ. ఆ బాలరాజు గారికి 1,00,000 రూపాయలు షూరిటీ కట్టి బెయిల్ మీద బయటికి తీసుకొస్తుందంట మేడం. అలా జరగొద్దు. నువ్వు ఏమైనా చేసి వానికి బెయిల్ రాకుండా చేయండి. ఏమైంది నాగవల్లి? వానికి 1,00,000 రూపాయలు షూరిటీ కట్టి వాని బెయిల్ మీద బయటికి తీసుకొస్తారంట. నిన్ను లాయర్గా పెట్టుకున్నది వానికి బెయిల్ వస్తుందని బ్యాడ్ న్యూస్ చెప్పడానికి కాదు, వానికి శిక్ష పడుతుందని గుడ్ న్యూస్ చెప్పడానికి. ఓకే సార్. వాడు బయటికి రావద్దు బావా, వాడు ఖచ్చితంగా బయటికి రాడు. వాళ్ళు 1,00,000 రూపాయలు పూజ కడితేనే కదా వాడు బయటికి వచ్చేది.
వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ మనకు తెలుసు. వాళ్ళు ఎప్పటికీ ₹1,00,000 సంపాదించేది, ఎప్పుడు కట్టేది. టీచర్ ఒక 50,000 ఉంటే ఇస్తారా? నెక్స్ట్ మంత్ నేను కట్టేస్తాను. 50,000? 50,000 లేవు మేడం, ఒక 10,000 ఉన్నాయి. సరే అవన్నీ ఇవ్వండి. హలో ఆంటీ, నన్ను గుర్తుపట్టారా? నేను శృతి ఫ్రెండుని. మీ నాన్న మీ మామయ్యని చంపాడంట కదా? లేదండి. మరి పోలీసులు ఎందుకు పట్టుకపోయారు? అంటే నిర్దోషి అని చిన్ని నిరూపించడానికి ప్రయత్నం చేస్తుందండి. ₹1,00,000 కట్టాలి. మేము మంచి వాళ్ళకి సాయం చేస్తామమ్మా, మీలాంటి క్రిమినల్స్కి కాదు. అమ్మా